మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది యువత ఇప్పుడున్న కాలంలో డిగ్రీలు, బీటెక్‌లు చేసినా కూడా ఉద్యోగం కంటే ఎక్కువ వ్యవసాయ రంగం వైపే అడుగులు వేస్తున్నారు. అలాగే ఇక్కడ అక్కెన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందినటువంటి ఒక యువ రైతు కూడా వ్యవసాయాన్ని చేస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులను కూడా సాధిస్తున్నాడు. అదే సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. జాబ్ కంటే వ్యవసాయం బెటర్ నాకు. హ్మ్. ఎవరి కింద పని చేయడం అవసరం లేకుండా మనది మనమే బాస్ అయిపోతాం. హ్మ్. మనం ఇద్దరికి చెప్పడానికి వీలుంటాయి కదా, హ్మ్. వాళ్ళు కూడా పని కల్పించినట్టు అయిపోద్దని నేను బీటెక్ చేశాను. హ్మ్. ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటాం. కానీ ఈ టైంలో తక్కువ నీళ్ళతో ఎక్కువ రాబడి వస్తుందని చెప్పేసి కీరా దోశ వైపు దృష్టి సాధించాను. కీర దోస పంట సాగులో కూడా ఒక నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు. మనతో పాటు అయితే రైతు అల్లాడి రవి అయితే ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. అంటే ఈ దోస సాగులో లాభ నష్టాలు ఎలా ఉన్నాయైతే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే ఈ దోస సాగు వైపు అసలు ఈ దోస సాగు ఎందుకు చేయాలనిపించింది మీకు? ఇది ఆరుతడి పంట అనుకున్నాను. తక్కువ టైంలో 2 monthsలో అయిపోద్దాం అంటే సరే ఒకసారి ట్రై చేద్దామని ఈసారి ట్రై చేసాను ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టలేదు. మొక్కజొన్న వరి పెడితే నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తుంది ఈ టైంలో. అందుకని ఈ టైంలో తక్కువ నీళ్ళతో ఎక్కువ రాబడి వస్తుందని చెప్పేసి ఈ కీరా దోశ వైపు దృష్టి సాధించడం మేము. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకు చేతికి వస్తుంది మామూలుగా మనకి వేసిన తర్వాత? ఒక నెల రోజుల్లో పెట్టిన తర్వాత నెల రోజుల తర్వాత క్రాప్ వస్తుంది మనకు. 2 నెలలు అయిపోతుంది మొత్తం పూర్తి పంట. 2 నెలల 15 రోజులకు అయిపోద్ది పంట. అందుకే ఇది పెట్టేసాం. ఎన్ని ఎకరాలలో మామూలుగా మీరు సాగు చేస్తున్నారు? ఒక ఎకరంలో సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు 6-7 క్రాప్లు అయిపోయింది. ఏరినప్పుడల్లా ఒక 2-3 క్వింటాలు వస్తుంది. లాభమే ఉంది. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు మక్క, వరి, మొక్కజొన్న కంటే వరి కంటే కూడా ఇది ఎట్లా లాభదాయకంగా ఉందా? నీళ్ళ విషయంలో కానీ ఎట్లా ఉంది ఇది పరిస్థితి? ఈ మక్క వరి కంటే చాలా లాభంగా ఉంది ఇది. ఈ నీళ్ళ విషయంలో వరికి అయితే రోజు నీళ్ళు కావాల్సి వస్తుంది కదా. ఇది డే బై డే 3-4 డేస్కి ఒకసారి కట్టవలసి వస్తుంది కాబట్టి ఈజీగా సాగు చేసుకోవచ్చు ఇది. అంటే ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను బీటెక్ చేశాను. బీటెక్ అయిపోయింది. ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా మరి? ఉంది కానీ నాకు నచ్చలేదు. ఇక్కడ ఇంటి దగ్గర నుండి వ్యవసాయం చేసుకొని అమ్మ నాన్న దగ్గర నుండి చూసుకుందామని ఆలోచన ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవసాయంలో అంటే ఎట్లా ఉంది ఇప్పుడు లాభ నష్టాలు? కానీ ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు, చాలా మంది ఉద్యోగం వైపు వెళ్తేనే లాభం అని అనుకుంటుంటారు కదా. ఇప్పుడు వ్యవసాయంలోకి ఉద్యోగానికి తేడా ఏంటి అసలు? వ్యవసాయంలో పెట్టుబడి ఉంటుంది, టైంకి అనేది మనకు చేతిలో ఉండవి, అవి డబ్బులు ఉండవి. అదే ఉద్యోగం చేస్తే ఉంటాయి కానీ మనకు గిట్టుబాటు ధర అనేది సరిగిస్తే ఏదైనా వ్యవసాయం చేసుకుంటే ఈజీ అనిపిస్తుంది. మన జాబ్ కంటే వ్యవసాయం బెటర్ నాకు. ఎవరి కింద పని చేయడం అవసరం లేకుండా మనది మనమే బాస్ అయిపోతాం. మనం ఇద్దరికి చెప్పడానికి వీలుంటాయి కదా, వాళ్ళు కూడా పని కల్పించినట్టు అయిపోద్దని ఉండేది. ఇప్పుడు ఈ కీర దోస అంటే చాలా ఆకుముడత కానీ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇందులో? ఇందులో అంత ముడితే ఉండదు. ఒక 2 సార్లు మందులు స్ప్రే చేసుకుంటే డే బై డే 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి 5-6 సార్లు స్ప్రే చేసుకోవాలి. మందులు వాళ్ళే వేస్తారు, కంపెనీ వాళ్ళే వేస్తారు. మంచి పెస్టిసైడ్ మందులు వేస్తారు, ఫంగస్. ఏమంత ఇబ్బంది ఉండదు. ఎంత అంటే ఈ ఎంత వస్తుంది మామూలుగా ఒక క్వింటానికి? ఎట్లా అంటే క్వింటాల్ లెక్క ఎంత, క్వింటానికి ఎంత ధర ఉంది మామూలుగా ఇది? ఇలా సైజులు ఉంటాయి, 3 రకాల సైజులు ఉంటాయి. ఈ 18 mm ₹30 పడుతుంది కిలోకు. 25 mm సైజు కాయ సైజుకు 15 రూపీస్. ఇక లాస్ట్ వచ్చేసి 33 mm ఉంటుంది సైజు. ఆ పెద్దవాటికి 5 రూపీస్కే పడుతుందండి. మనకు చిన్నవాటి చిన్నది ఎక్కితేనే, చిన్న కాయ అయితేనే మనకు లాభం బాగుంటుంది ఇందులో. మామూలుగా ఇప్పుడు ఇది ఏ సైజ్ కిందకి వస్తుంది? 33 mm 33 mm కింద వస్తాయి. 5 రూపీస్ పడుతుంది కిలోకి అంతే. అంటే మామూలుగా ఒకసారి అంటే మనం ఏరుతున్నప్పుడు కూడా ఒక కాయ మిస్ అయినా, 2 కాయలు మిస్ అయినా కూడా అంటే ఒకటే రోజులో 2 రోజుల్లో బాగా పెద్ద అవుతుంది అంటుంటారు, నిజమేనా? ఒకటే డేలో పెద్దగా అయిపోతుంది. ఇది నీళ్ళ పంట కాబట్టి తొందరగా లావ్ అయిపోతుంది, కాయ సైజ్ పెరిగిపోతుంది. ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఈ దోస సాగు గురించి ఏం చెప్తారు? లాభమా నష్టమా? ఈ దోశలో చాలా లాభం ఉంది. కొద్దిగా ముందు పెట్టుకోవాలి. కొద్దిగా మనం నవంబర్లో పెట్టుకుంటే తొందర అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చూడొచ్చు, ఇది ఈ దోస సాగులో లాభాలు ఉన్నాయి. అంటే ముందుగా దీన్ని సాగు చేసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనం లాభాలు ఆర్జించవచ్చని కూడా రైతు రవి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.